కోరుకుంటున్నాను, విన్నవించుకుంటున్నాను. ఏంటంటే కేవలం మన తరం కాదు, మన తరతరాలు బీసీలుగా మన తరతరాలు వెలగాలి అంటే మన బిడ్డలందరూ ఒక విధమైనటువంటి ఖచ్చితమైన దారిలోకి రావాలి. ఆ దారిలోకి రావడానికి నెల్లూరులో ప్రధానంగా బీసీలందరికీ సంబంధించి ఉద్యోగ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని పర్మనెంట్గా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. దానికి కావాల్సినటువంటి హ్యూమన్ రిసోర్స్ అంతటినీ నేను అందజేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ అద్భుతమైనటువంటి ఆ ప్రక్రియని చేపట్టినట్లయితే మన బిడ్డలందరూ కూడా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తరతరాలు బిఎంఆర్ గారి పేరు చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రైట్ ఫ్రమ్ ఒక చిన్న తరగతి నుంచి సివిల్ సర్వీసెస్ స్థాయి వరకు కూడా కోచింగ్ ఇవ్వడానికి, వాళ్ళని సుశిక్షితులుగా తయారు చేయడానికి శిక్షణ కేంద్రం అవసరం ఎంతో ఉంది. వాటిని మనం పెద్దలు దానికి సంబంధించి తగు చర్యలు తీసుకున్నట్లయితే ఒక జాతి మొత్తం బాగుపడుతుంది, మన వ్యక్తులం కాదు జాతి మొత్తం బాగుపడుతుంది అనేటువంటి విషయాన్ని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పార్లమెంట్లో ఎకనామికల్ గా ప్రవేశపెట్టినటువంటి ఓసీల వల్ల బీసీలు తీవ్రంగా నష్టపోతున్నాం. విచిత్రం, బీసీకి తక్కువ మార్కులు, ఈ బీసీకి ఎక్కువ మార్కులు వస్తే ఓసీలకు తక్కువ మార్కుల్లో నిన్న మెడికల్ సీట్లు వచ్చినాయి. ఇది భరించరానటువంటి విషయం. కాబట్టి దీని మీద కూడా తగు చర్యలు చేపట్టి మన బీసీ సంఘటనని దేశ స్థాయిలో మనం తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.